రైట్ ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేరుగా గ్రామ పంచాయతీకి రిలీజ్ చేస్తే దాని మీద కూడా అవి లాకేసుకొని ఆ తాళం చేతుల కీస్ని కలెక్టర్ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఆ డబ్బుల మీద పాలక మండలికి యజమాయిషి లేకుండా ఆ డబ్బులు నేరుగా కలెక్టర్లే ఇవో కరెంటు బిల్లులకు డబ్బులు కట్టించరు, ఇతరత్ర అవసరాల కోసం ఖర్చు పెట్టింది తప్ప వాళ్ళ అవసరాలు తీరిన తర్వాతనే మిగతా వాటికి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి డెవలప్మెంట్ లేదు. దాదాపుగా ఈ పరిస్థితులలో 60 మంది సర్పంచులు అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి గత్యంతరం లేక గతి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని ఆనాడు సర్పంచులంతా కూడా వాస్తవంగా సర్పంచులే కాదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా బాధతో ఉండి గింత హింస పెడుతున్నారు, ఇది తగదు, మా ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పి సర్పంచులుగా ఎంపీటీసీలుగా లోకల్ బాడీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని అనేక సార్లు ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చిండ్రు, వాళ్ళు సమ్మెలు చేసిండ్రు, కానీ ఫలితం రాలే. దీన్ని ఆసరా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన పాటలు విన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కావచ్చు, హరితహారం పేరు మీద నాటిన చెట్లకు నీళ్లు పోసే విషయంలో కావచ్చు, ఉపాధి హామీ ద్వారా ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరు చేసిన నిధులను వినియోగించడంలో కావచ్చు, ఖాతాలలో పడ్డ నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో కావచ్చు, వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధుల కేటాయింపులతో జరిగే అభివృద్ధిని ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండ్రు, అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు. ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ఆనంద్ రెడ్డి కాదు, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రతి పౌరుడుగా గౌరవింపబడే సర్పంచులు 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. శాంతమ్మ అనే సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, తాలిబొట్టు అమ్ముకున్నది మనకు ఈ నల్గొండ జిల్లాలో. అదేవిధంగా మున్గోడు సర్పంచ్ బస్టాండ్ లో పొడితే పిచ్చమెత్తుకొని భిక్షాటన చేసి ఇట్లయినా కేసీఆర్ కు సిగ్గొస్తుందేమో, కనీసం ఆ నిధులు విడుదల చేస్తాడేమో అని సర్పంచులు ప్రయత్నం చేసింది. ఇవాళ సర్పంచులు చెయ్యని ప్రయత్నం లేదు. ఆత్మహత్యలు చేసుకొని కొందరు, ఆలి మీద ఉన్న తాలిబొట్టు అమ్ముకున్న వాళ్ళు కొందరు, బస్టాండ్ లో పొడితే బజార్లో పొడితే పిచ్చమెత్తుకున్న వాళ్ళు ఇంకొందరు. నేను ఇవాళ అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా, చంద్రశేఖరరావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సూటిగా. ఇవాళ ఈ విధంగా సర్పంచులకు రావాల్సిన నిధులు 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయని గమనిస్తే మెగా కృష్ణారెడ్డి, ప్రతిమా శ్రీనివాసులు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిధులను దారి మళ్లించాడు. ఇవాళ గౌరవంగా బతకాల్సిన సర్పంచుల యొక్క బతుకులు ఉన్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలకపక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే
ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులకి విజ్ఞప్తి ఇప్పుడు ఒక సర్పంచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి దీన పరిస్థితి మంచిగా ఉందా లేదా అని అంటలేదు సార్. 7 రోజులు సార్ వాహనాల తిండి లేక టికానా లేక ఎవరితో మాట్లాడారా? మాట్లాడాం సార్, రైతులతో మాట్లాడాం. అక్కడ రాజగోపాల్ రెడ్డి ప్రియమో మాట్లాడుతానని మాట్లాడలేదు. ఇక్కడ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి వస్తా అన్నాడు, రాలేదు. మన హరీష్ రావుకు ఫోన్ చేస్తే వాళ్ళ ప్రియతో మాట్లాడిస్తున్నాడు, ఆయన రాలేదు. పార్టీ ఏకమై ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్లో వచ్చేసి బాబు శంకర్ వచ్చి అంటే నేను రాను. ఇట్లా 9 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనం మీద నుంచి పోయిలబడేట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు, నేను దవాఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్న నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారం క్రమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది, సర్పంచులకు స్థానిక సంస్థలు కూడా అర్థమైంది. కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి, తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఉన్నవాళ్ళు, ఉప సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బతిలాడి చేయించారు. గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి, మా ఆయాములో కొంత శిలాపలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు ఉంటుందని చెప్పి భావిస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలైనటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. వేలాది కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మాత్రమే కాకుండా ఉపాధి హామీ పని ద్వారా ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మొక్కలు పెట్టిన దానికి నీళ్లు పోసేది కావచ్చు, ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కావచ్చు,